నెల 28న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రోటరీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ శుక్రవారం సేవా కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. సుమారు 30 మంది సభ్యులతో 3 వైద్య బృందాలు సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల పాటు సేవలు అందించనున్నాయి. కాళ్ల నొప్పులు, వాపులకు ఉచిత ఔషధ స్ప్రేలు, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ కామేశ్వరరావు, కార్యదర్శి కేఎంకే రమేష్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే వైద్య సహాయం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి వి హెల్త్ కేర్, స్నేహ, సంధ్య, ఏజ్ కేర్ ఫౌండేషన్, డిడిఆర్ ఇన్స్టిట్యూషన్స్, ఎరుమేలి అయ్యప్ప, అన్న సంరాధన ట్రస్ట్ సంస్థలు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మన విశాఖపట్నంలో జరిగేటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమము గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం 28 జూలై నాడు జరుగుతుంది. అందులో గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ మరి కొన్ని సంస్థలతో పాటు కలిసి ఆ పాదచారులకి, భక్తులకి కొన్ని సేవలు చేయటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వి హెల్త్ కేర్ వారు, ఏజ్ కేర్ ఫౌండేషన్ వారు, డిడిఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు మరియు ప్రముఖంగా ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సేవా సంస్థ వారు వీరందరూ కలిసి మేము అక్కడ కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, పాదాచారులకి ఈవెన్ థెరపీ చేయటం కానివ్వండి, భోజన కార్యక్రమాలు, మందులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాం. ఇంకా విషయాలన్నీ డాక్టర్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ దేవరకొండ. ఐఎమ్ డైరెక్టర్ ఫర్ కమ్యూనిటీ సర్వీసెస్, రోటరీ గ్రేటర్ విశాఖపట్నం. ఈ నెల 28వ తారీఖున మంగళవారం మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆ గిరి ప్రదర్శన చేసే భక్తుల కోసం వాళ్ళకి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అవ్వచ్చు, అన్నదానానికి సంబంధించింది అవ్వచ్చు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవ్వచ్చు, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం జరుగుతుందండి. రోటరీ గ్రేటర్ విశాఖపట్నం సేవ అంటే ముందులు ఉంటుంది. ప్రతి ఇయర్ ఇది ఒక పెద్ద ప్రోగ్రాంలా కండక్ట్ చేస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం కూడా యాజ్ ఏ కమ్యూనిటీ మెడికల్ డైరెక్టర్గా, దీని ఇన్ఛార్జ్గా ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కింద ప్రవీణ్ గారి సారథ్యంలో ఈ ప్రోగ్రామ్ని అందరి భక్తులకి అందుబాటులో ఉండటం కోసమని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ఈ సేవా కార్యక్రమంలో మెయిన్ థింగ్ వి డెంటల్ హెల్త్ వాళ్ళు, వి హెల్త్ కేర్ వాళ్ళు, ఏజ్ కేర్ ఫౌండేషన్ వాళ్ళు, డిడిఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకి స్టాఫ్ నర్సెస్ వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏజ్ కేర్ ఫౌండేషన్ వారు అంబులెన్సెస్ కానీ మెడికల్ సర్వీసెస్ జరగడం జరుగుతుందండి. అన్నిటికన్నా మెయిన్ ఎరుమేలి అయ్యప్ప సేవా సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖపట్నం వాళ్ళతో అందరు భక్తులు కూడా ఈ సేవల్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఈ సందర్భంగా మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన చెక్క కామేశ్వరరావు గారు అవ్వచ్చు, సెక్రటరీ గారు రమేష్ గారు ఈ ఈవెంట్ని ఎంతో అద్భుతంగా కండక్ట్ చేయాలని ముందుకొచ్చి అందరు రోటరియన్స్ అందరికీ సహకారం కోరుతున్నారు. దయచేసి అందరు భక్తులు ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు మా గ్రేటర్ విశాఖ రోటరీ గ్రేటర్ విశాఖ క్లబ్ తరఫున నేను, మా ప్రెసిడెంట్ గారు, మా చీఫ్ గెస్ట్ గారు, అలాగే మా డాక్టర్ గారు మేమందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా చేస్తున్నామండి. మేమేంటంటే కొంతమంది ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభివృద్ధిగా, అంటే ఎంతో వేల మంది దర్శించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది దర్శించుకుంటారని, అలాగే దానికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఒక మెడికల్ ఏదైతే ఉందో నర్సింగ్ హాస్టల్తో సపోర్ట్ తీసుకొని, అలాగే వి హెల్త్ కేర్ సపోర్ట్ తీసుకొని మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఏంటంటే మేము పెట్టుకున్న స్పాట్ కూడా ఏంటంటే సెంటర్ స్పాట్ అవుతుంది. అప్పటికే కొత్తగా వచ్చి ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చేసరికి 15-16 కిలోమీటర్లు దొరికేసరికి వాళ్ళకి కాళ్ళు బొబ్బలు ఎక్కేసి, తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి మేమేంటంటే ఒక నర్సింగ్ సపోర్ట్తో తీసుకొని వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన మసాజ్ చేసి వాళ్ళకి రిలీఫ్గా
ఒక ఆయింట్మెంట్ చేసి వారు రిలాక్స్ అయ్యేటట్టుగా వాళ్ళు చూసి అప్పటి నుంచి మళ్ళీ ఇంకా 15 కిలోమీటర్లు కూడా వాళ్ళు సువిశాలంగా ఈజీగా నడవగలుగుతారు. అది మా యొక్క స్పెషల్ అండి. అందువల్ల అంటే మా ఏదైతే మేము ఎక్కడైతే ప్లాన్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా సేద తీర్చుకుంటారు. అలాగే దాంతోపాటు కూడా చిన్న అల్పాహారం కూడా మేము మన అయ్యప్ప సొసైటీ వాళ్ళ ద్వారా కూడా చిన్న అల్పాహారం కూడా ప్రొవైడ్ చేసామండి. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వచ్చేది ఏంటంటే జనరల్గా యూత్లో కూడా మంచి అవేర్నెస్ వచ్చిందండి. యూత్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఒకప్పుడు ఏంటంటే భక్తి మీద కానీ అంత ఇది ఉండేది కాదు. మన సోషల్ మీడియా అనగానే ఏదైతే ఉందో ఇవన్నీ కారణాల వల్ల కూడా యూత్లో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. గిరి ప్రదర్శన అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, తర్వాత మా తోటి మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, సెక్రటరీ గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్. మానవ సేవే మాధవ సేవగా భావించి రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సింహాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులకి సేవా కార్యక్రమం అందిస్తుంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున 30 మంది నర్సింగ్ స్టాఫ్ తోటి ఫిజియోథెరపీకి సంబంధించిన డాక్టర్స్, మా పెద్దలు చెప్పినట్టుగా రోటరీ క్లబ్ మెంబర్స్ చెప్పినట్టుగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గడానికి రిలీఫ్ ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా. అలాగే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కానీ, ఫీవర్ కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్, చిన్న చిన్న గాయాలు తగిలినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి వెంటనే అంబులెన్స్లో ఒక మంచి వైద్యానికి తరలించడానికి, హాస్పిటల్ తరలించడానికి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సర్వీస్ వచ్చేటివి నరసింహనగర్ శ్రీ షణ్ముఖ రెసిడెన్సీ, అంటే మన పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ గేట్గా వస్తుంది, అది నార్త్ గేట్. ఆ స్పాట్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. భక్తులంతా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించి ఆ సేవా కార్యక్రమంలో భాగస్వామి కావచ్చు. ధన్యవాదాలు.